శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దాదాపు 450 పైగా స్కిట్స్ అవును జబర్దస్త్ అవును అసలు ఒక జర్నీ ఒక్కసారి బ్యాక్ వెళ్ళి అవును ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే అవును ఎక్కడ ఆర్పి గారు అవును ఎక్కడ 450 స్కిట్లు అవును ఒక్కసారి ఆ జర్నీ లైట్ గా టచ్ చేయండి మా కోసం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అసలు? మాది నెల్లూరు దగ్గర సగుటూరు అండి విలేజ్, ఓజిల మండలం, నాయుడుపేట గూడూరు మధ్యలో ఉంటుంది. సో మొదటి నుంచి రాసేవాడిని, యాక్ట్ చేసేవాడిని, నవ్విస్తూ ఉండేవాడిని. సో అది నచ్చి జనాలు బాగా ప్రోత్సహిస్తున్నప్పుడు టక్కన బయలుదేరి ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జబర్దస్త్లో రైటర్గా వచ్చాను ఫస్ట్ దండరాజ్ గారికి. దీనికి ముందు అసిస్టెంట్ మోహన్ బాబు గారి కంపెనీలో రాజుబాయ్, ఓకే, తర్వాత గేమ్ అనే సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. దాని ముందు గురుడు అని ఒక సినిమా, సాధ్యం అని మన జగపతి బాబు గారు ప్రియమణి గారికి ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. దాని తర్వాత వెంటనే దీనికి వచ్చాను జబర్దస్త్కి రైటర్గా. ఎవరి ద్వారా? అంటే శకలక శంకర్ గారు నాకు తెలుసు అప్పుడు ఉన్నప్పుడు. అలా ఫోన్ చేసి ఒక జోక్ చెప్తే బాగుంది, ఇది రాస్తావంటే రాస్తానంటే అప్పుడు దండరాజు గారితో మాట్లాడిస్తే దండరాజు గారికి ఫోన్ చేసి వచ్చి రైటర్గా వచ్చి అట్లా ఆర్టిస్ట్గా ఒక ఓవరాల్గా ఒక 550-600 స్కిట్లు చేస్తుంటాం ఓవరాల్గా ఇండస్ట్రీలో. రియాలిటీ షోలు, క్యాష్, జీన్స్, ఈవెంట్లు అన్నీ చాలా చేశాను నేను. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేశాను. దానికి ఎక్కువగా హిట్ అయింది కూడా ఆ నెల్లూరు యాస, ఆ నెల్లూరు స్లాంగ్ ఒకటి మీకంటూ ఆ స్పెషల్ యూనిక్ గా ఉన్నది. అవును. సో అదే అన్ని స్కిట్స్ కి కంటిన్యూ అవటానికి కూడా రీజన్. అంటే మొదటిసారి ఎక్కినప్పుడు నాకు డైలాగులు గుర్తుంటాయా లేదని భయం ఉండేది. ఎప్పుడైతే దండరాజు గారు నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు కానీ పూర్తిగా అర్థమైతే అదే రావాలి అన్నారు. సో అలానే గుర్తుపెట్టుకోవాలంటే నా వల్ల అయ్యేది కాదు. ఆ వచ్చిందనే స్లాంగ్లో దోస్తూ స్లాంగ్లోనే చేయడం వల్ల కొన్ని రోజులు గుర్తుంచుకోవడం మొదలెట్టాను. అలా మొదలెడుతూ ఉన్నప్పుడు ఒక ధనరాజు గారి దగ్గర 30 స్కిట్లు చేసిన తర్వాత టీమ్ లీడ్ అవ్వడం జరిగింది. కానీ జబర్దస్త్ అంటే అప్పుడుదే. ఇప్పుడు అసలు జబర్దస్త్ ఎవరున్నారు, జడ్జెస్ ఎవరు, అసలు టీమ్ లీడర్స్ ఎవరు, ఆ రేటింగ్ ఏంటి, అసలు స్కిట్స్ కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు అని విన్నాం. అవును, ఎంతవరకు వాస్తవాలు అసలు? అంటే ఏది హిట్ అవ్వాలన్నా దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక రోజా గారు ఉండేవాళ్ళు, ఇటువైపు నాగబాబు గారు ఉండేవాళ్ళు, ఒక కాంబినేషన్ అది. చంద్ర గారు, ఇటు గెటప్ సీన్ గారు, ఇట్లా ఆది, అట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు. 12 మంది టీం లీడర్లు కూడా 12 రకాలుగా ఉండేవాళ్ళు. నాది కాళ్ళు కొట్టడం ప్లస్ నాది స్లాంగ్, 3 బిస్కెట్లు, నాది ఒక టైప్ ఉండేది. చంద్ర గారిది పక్కింటిల్లు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. గెటప్ సీన్ వస్తే వీడు ఏ గెటప్ వేస్తాడు రా బాబు వీడని ఆశ్చర్యపోయేలా చేసేవాడు. సుధీర్ వస్తే ఆడి చరిష్మా ఉండేది. ఇలా హైపరాది వస్తే పంచులేస్తాడు. ఇట్లా రకరకాలుగా ఉండేది. రెండోది నాకు తెలిసింది వాస్తవం చెప్తున్నాను, ఎప్పుడు కూడా స్కిట్స్లో ఒక షోలో ఒక స్కిట్లో లేడీ గెటప్ వేస్తే నవ్వుతారు. ఒక అబ్బాయి లేడీ గెటప్ వేస్తే ఫస్ట్ ఆశ్చర్యపోతారు. ఒక అబ్బాయి లేడీ గెటప్లా చేంజ్ అవ్వడం అనేది ఆశ్చర్యపోతారు. అప్పట్లో వినోద్ కావచ్చు, శాంతి స్వరూప్ కావచ్చు, తన్మయ్య కావచ్చు, ఈ విధంగా చాలామంది చేశారు. వాళ్ళని చూస్తే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదంటే వాళ్ళకి ఆశ్చర్యపోయేవాళ్ళు. కొన్ని ఎంగేజ్మెంట్లకు కానీ, కొన్ని పెళ్ళిళ్ళకి కానీ, కొన్ని పూజలకు కానీ, కొన్ని ఫంక్షన్స్కి కానీ వాళ్ళని పిలిపించి మీరు ఎలాంటి డ్రెస్సులు కొంటారు, ఎక్కడ కొంటారు, మీ కట్టుబొట్టు ఎట్లా వస్తుంది, మీరు ఏ లిప్స్టిక్ వాడతారు, లేదంటే మీకు హెయిర్ స్టైల్ ఎలా వచ్చిందని వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. ఏంటంటే ఒక జంటు ఒక లేడీ లాగా యాక్టింగ్ చేస్తూ డ్రెస్ కోడ్ మార్చడం అనేది అద్భుతం. అప్పట్లో దానికి ఆశ్చర్యపోయి జనాలు బీభత్సంగా చూసేవాళ్ళు. అప్పటి వరకు అది లేదు. సినిమా ఇండస్ట్రీలో సినిమాల్లో కోవేశ్వర్లా గారు ఆవిడ హాస్యం చేస్తారు, రమాప్రభా గారు ఆవిడ యాక్టింగ్ చేస్తారు, ప్రగతి గారు చేస్తారు, అన్నపూర్ణం గారు, ఇట్లా ఓకే లేడీస్లా చేస్తారు, అంతే వయసు తగ్గ పాత్రలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏమైందంటే జబర్దస్త్కి వచ్చే సమయానికి ఎప్పుడైతే లేడీసే యాక్టింగ్ చేసి మొదలెడతారో, అంటే నేను ఎవరిని తప్పు పట్టాలని కాదు, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎప్పుడైతే లేడీస్ స్కిట్లో చేస్తూ
కొన్ని జుగుప్సాకరమైన మాటలు వస్తాయో, ఎట్లా అంటే ఆ, మన శోభనం టైం అవుతుంది, లేదంటే నిజంగా వాళ్ళని కొట్టడం లేకపోతే తిట్టడం, వాళ్ళు కాలు జారి పడిపోవడం, కొన్ని పరిస్థితులు డైరెక్ట్గా లేడీస్ అని తెలిసిన తర్వాత జనాలు వాటిని అన్వయించుకోలేరు, తీసుకోలేరు. 100%. సినిమాలో వేరుంటుంది, మళ్ళీ స్కిట్ టైంకి వచ్చే టైంకి దాని పద్ధతే మారిపోద్ది. సో అలా ఈ లేడీ గెటప్లే లేకపోవడమే మొదటి మైనస్ జబర్దస్త్. ఓకే, ఎందుకని అసలు ఒక్కళ్ళు కూడా పాత టీం లీడర్ ఎవ్వరూ లేకుండా అందరూ అంటే నాగబాబు గారు అనేది ఒక ఫార్ములా అండి. అక్కడ నాగబాబు గారు ఉంటే డబుల్ మీనింగ్లు రానివాడు, నాగబాబు గారు ఉంటే అక్కడ ఏ సమస్య వచ్చినా ఒప్పుకోడు. నాగబాబు గారు నవ్వినారు అంటే ఖచ్చితంగా అది మనం నవ్వగలిగింది అయి ఉంటుంది, అంత దానికి మ్యాచ్ అయిపోయారు. అక్కడ నాగబాబు గారు నవ్వారు అంటే ఆయన నవ్వారని మనం నమ్మం, ఒకనొక టైంకి ఆయన నవ్వాడు అంటే మనం నవ్వగలిగిందే, మనం నవ్వబోయేదే అన్నంత డిసైడ్ అయిపోయాడు, అంత మార్క్ వేసాడు. తర్వాత ఎవరైతే ఈ మల్టీ స్టారర్స్ ఉన్నారో, గెటప్ సీను కావచ్చు, సుధీర్ కావచ్చు, చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, ఇలా మల్టీ స్టారర్స్ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద ఒకసారి మైక్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే 15 నిమిషాలు ఇంకా మాకు రీటేక్ ఉండదు, అసలు రీటేక్ ఉండదు. అలాంటి ఒక గొప్ప షో అది. ఏ డైలాగ్ అయినా ఒకసారి గుర్తు పెట్టుకుంటే మర్చిపోతే అట్టే పోయినట్టు అంతే. అది గుర్తుపెట్టుకొని మేము యాజిటీస్ చెప్పేవాళ్ళం కదా. వీళ్ళందరూ కూడా నిదానంగా నాగబాబు గారు పోవడం, ఆ నుంచి నేను చంద్రన్న బయటికి రావడం, దాంతోపాటు మిగతా వస్తూ వెళ్ళిపోతూ ఉండడం అనేది కొంచెం. స్టార్ మార్క్ కూడా వెళ్ళారండి నాగబాబు గారు. నేను కామెడీ స్టార్స్ చేశాను, అదిరింది చేశాను. మనం ఏ షో చేసినా జబర్దస్త్కున్న బెనిఫిట్ ఏంటంటే ఆ టెలికాస్ట్ చేసేటువంటి సమయం ప్రైమ్ టైం. ఇప్పుడు గురువారం శుక్రవారం కదండి, అందరూ 9:30 ఇళ్ళకి వచ్చేస్తారు. ఫంక్షన్లో పోయినా, బార్లు పోయినా, తిన్నా తాగినా, లేకపోతే ఏదైనా పని మీద పోయినా, జాబులు పోయి 9:30 వచ్చారు. 9:30 అనేది 9:30 నుంచి 11 వరకు ఇంకా ఏ గ్యాపే లేదు దానికి, గురువారం శుక్రవారం. మిగతా ఛానల్స్లో ఉండేటువంటి మైనస్ ఏంటంటే వాళ్ళు ఆదివారం ఇస్తున్నారు టైము. ఆదివారం అనగానే మనం 100 పనులు పెట్టుకుంటాం. కొంతమంది ఫంక్షన్లు పెట్టుకుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు శుక్రవారం చేసుకుంటే ఆదివారం మామ ఆ రోజు మనం నాన్ వెజ్ పండుగ పెట్టుకోండి. ఎవ్వరూ ఉండరండి. ఆదివారం అనగానే పిల్లలతో బయటికి వెళ్ళే సమయం, కుటుంబం. కాబట్టి ఈటీవీకి జబర్దస్త్ కొన్న అనుసంధానం బాగా కుదిరింది. ఓకే, ఇంకా ఉందా నాగబాబు గారి పేరు? ఉంటుందండి, అది ఎప్పటికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైనా వేసుకున్నాను అంటే తీసేది ఉండదండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 4 సంవత్సరాలు అయి ఉంటుందండి. ఓకే, ఇన్ని స్కిట్స్ చేశారు కదా, మరి ఆయన చేతిలో ఎప్పుడు అక్షంతలు పడలేదా? మిమ్మల్ని ఎందుకు పడలేదు? అక్షంతలు లేదు, రాళ్ళు కొండలు కూడా పడతాయి. నేను అందుకే కదండి నాగబాబు గారు, వితౌట్ నాగబాబు గారు జబర్దస్త్ ఈజ్ ఎంప్టీ. ఎందుకంటే నాగబాబు గారు ఆయన జడ్జి పొజిషన్లో కూర్చోవడమే కాకుండా ఏ బూతు రానివ్వకుండా, ఎవరికి డబ్బులు ఇబ్బంది పడకుండా, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా పట్టించుకుంటూ ఒక పెద్ద స్థాయిగా ఉండేవాడు ఆ మనిషి. 100% అమ్మసాక్షి చెప్తున్నా. అతను ఇప్పుడైతే పోయాడో అప్పుడే కోల్పోయింది జబర్దస్త్.